నమస్కారం అండి. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ తెలంగాణ వెదర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్ అండి. అయితే మనం యాక్చువల్గా చెప్పుకోదగ్గది ఏంటంటే రీసెంట్లీ ఇప్పుడు ఆల్రెడీ మనకు థండర్ స్టార్మ్స్ మొదలైనాయండి. థండర్ స్టార్మ్స్ అంటే అది పిడుగులతో కూడిన వర్షాలు. అయితే ఈ పిడుగులతో కూడిన వర్షాలు ఎందుకు ఇప్పుడే మొదలైనాయి అని మనం చెప్పుకుంటే, బంగాళాఖాతంలో నుంచి వస్తున్న తేమగాళ్ళు ఒకటి, మళ్ళా ఉత్తర భారతదేశం అంటే రాజస్థాన్ నుంచి వస్తున్న పొడిగాలులు, అలాగే అరేబియా సముద్రం నుంచి వస్తున్న కొన్ని తేమగాలులు అంటే మేఘాలు. ఇలా ఈ అన్ని గాలుల సంగమం కలిసేసి ఎక్కడ నుంచి అంటే కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి వచ్చేసి హైదరాబాద్ అంటే తెలంగాణలో సబ్మిట్ అవుతున్నాయి. సబ్మిట్ అంటే గాలుల సంగమం అనేది కలుస్తుంది అక్కడ. సో ఈరోజు 3rd ఏప్రిల్, సో 3వ తారీఖు ఏప్రిల్ కాబట్టి ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయంటే, స్పెసిఫిక్గా మనం తీసుకుంటే బంగాళాఖాతంలో నుంచి, అంటే మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే, మనం బెంగళూరు నుంచి హైదరాబాద్ ఒక హైవే తీసుకున్నాం అనుకోండి. బెంగళూరు నుంచి హైదరాబాద్ ఒక హైవే అంటే అక్కడ నుండి హైదరాబాద్ వరకు మొత్తం అంతా అంటే ఏమంటాం మనము కరువు ప్రాంతాలు అవన్నీ. అంటే రాయలసీమ కూడా వస్తుంది దాంట్లోకి, కరువు ప్రాంతాలు కాబట్టి కొన్ని మనం ఈ అక్కడ ఉండే ప్యాటర్న్ మొత్తం అంతా వర్షాలతోని బీభత్సం రేపే ఛాన్సెస్ ఈరోజు 100% కనిపిస్తుందండి. అది అంటే ఎక్కడెక్కడ ఉంటాయి స్పెసిఫిక్గా తీసుకుంటే అంటే ఖచ్చితంగా రాయలసీమలో 100% వర్షాలు ఉంటాయి. పశ్చిమ రాయలసీమ, అలాగే దక్షిణ తెలంగాణలో పశ్చిమ రాయలసీమలో అధిక వర్షపాతాలు ఉంటాయి. అలాగే ఎవరైనా కానీ అంటే రాయలసీమలో అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే రూట్లో అంటే ఎక్కడైనా కానివ్వండి, అంటే రూట్ మ్యాప్ మీకు చూపిస్తున్నా అలాగా. అంటే అక్కడ పిడుగుపాట్లతో పాటు ఈదురుగాలుల వేగం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. 60 నుంచి 70 km/h వీచే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఎవరైనా కానీ అంటే పశువులు పెంచుకునే వాళ్ళు ఎవరైనా కానీ, అంటే గోవులని పెంచుకునే వాళ్ళు, అంటే కోళ్ళు కానీ మేకలు కానీ ఇలాగా పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసింది కోరుతున్నాను. ఎందుకంటే ఈదురుగాలులో పెద్ద పెద్ద చెట్లే కూలిపోయే అవకాశాలు 100% కనిపిస్తున్నాయండి. ఈరోజు అంటే ఈవినింగ్ 4 తర్వాత నుంచి మళ్ళా 4వ తారీఖు మార్నింగ్ వరకు, తెల్లవారుజామున వరకు అంటే వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. స్పెసిఫిక్గా తీసుకుంటే రాయలసీమలో మాత్రం అత్యధిక వర్షపాతం ఉంటుంది. అలాగే దక్షిణ తెలంగాణ అంటే మొత్తం హైదరాబాద్తో సహా నల్గొండ కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, మల్కాజిగిరి జిల్లా కానివ్వండి, ఇలాగా ప్రతి ప్యాటర్న్ తీసుకుంటే వర్షాలు ఉంటాయి. అలాగే ఉత్తర తెలంగాణలో అడపదడప వర్షాలు ఉంటాయి. నిజామాబాద్ కానివ్వండి, నిర్మల్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కానివ్వండి, ఎల్లారెడ్డి కానివ్వండి, ఇలాగా అడపదడప అని అంటే ఒక మోస్తారు వర్షాలు ఉంటాయి. అంతేగాని భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండవు ఉత్తర తెలంగాణలో. అలాగే తూర్పు తెలంగాణలో తీసుకుంటే రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, అలాగే వరంగల్ అర్బన్, జనగామ ఇటు సైడ్ కూడా పిడుగుపాట్లు ఉండే అవకాశం ఉంది. కానీ స్పెసిఫిక్గా తీసుకుంటే నేను చెప్తున్నాను 100% ఈరోజు ఈవినింగ్ 4 గంటలకు స్టార్ట్ అయితే వర్షాలు, 4 గంటల నుంచి 4th మార్నింగ్ వరకు వర్షాలు ఉంటాయి. కానీ ఈరోజు మాత్రము హైదరాబాద్లో బీభత్సమైన వర్షాలు కురుస్తాయి. ఇది అలర్ట్గా ఉండండి, ఖచ్చితంగా చెప్తున్నాను. హైదరాబాద్లో నేను చెప్పిన కదా, మల్కాజిగిరి జిల్లా కానివ్వండి, హైదరాబాద్ సరౌండింగ్లో ఉండే కూడా సంగారెడ్డి, మెదక్లో అడపదడప ఉంటాయి. కానీ సంగారెడ్డిలో భారీ వర్షాలు ఉంటాయి. అలాగే మళ్ళీ నర్సాపూర్లో కూడా భారీ వర్షాలు ఉంటాయి. మల్కాజిగిరి జిల్లా ఇలా కూడా వర్షాలు బాగుంటాయి. కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్త వహిస్తారని అనుకుంటున్నాను. అలాగే ఇందాక చెప్పినట్టు మన తూర్పు తెలంగాణలో కూడా తక్కువ వర్షాలు ఉంటాయండి. అంతే ఎదురుగాలు కూడా ఉంటాయి, వర్షాలు కూడా ఉంటాయి. కానీ అడపదడప వర్షాలు ఉంటాయి. మరీ అంత భయానక వర్షాలు మాత్రం ఉండవు.
ఉంటానండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.